అమలాపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత. మాజీ మంత్రి శైలజానాథ్ను అడ్డుకున్న పోలీసులు. నిన్న సింగనమల నియోజకవర్గం ఎల్లుట్ల గ్రామంలో అరటి రైతు ఆత్మహత్య. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు నాగలింగం. విషయం తెలుసుకుని జీజీహెచ్కు వెళ్లిన మాజీ మంత్రి శైలజానాథ్ 10 గంటలకు తరలిస్తామన్న రైతు మృతదేహాన్ని 8 గంటలకి తరలించడం ఏంటి, హడావిడిగా పోస్టుమార్టం చేసి తరలించాల్సిన అవసరం ఏంటని శైలజానాథ్ ఆగ్రహం. ఇదే సమయంలో జీజీహెచ్కు వచ్చిన సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి రైతు కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే బండారు శ్రావణికి సూచించిన మాజీ మంత్రి శైలజానాథ్. లేదు, అప్పటికే దాంట్లో అంబులెన్స్ వేసి పంపించారంట. రైతులు ఊరికే ఉంటారా? కనుక ఇది నేను ఖండిస్తా, యాటిట్యూడ్ నే ఖండిస్తా ఉన్నా. జాత అయితే మీకు శక్తి ఉంటే రైతుకు సాయం చేయండి. ఇంకొకరు ఈ విధంగా ఉండకుండా రైతులు నేను కోరుకుంటా ఉన్నా, మీరు ప్రాణాలు తీసుకోబాకండి. ప్రాణం పోతే మళ్ళా రాదు. ఈ ప్రభుత్వంతో కొట్లాడదాం, మన బాగు కోసం, మన మేలు కోసం మనం నిలబడదాం. అంతేగాని ఇటువంటి పనులు చేయబాక నేను అసలు సవినయంగా కోరుకుంటా. నమస్కారం పెట్టి రైతులందరికీ కూడా. ప్రభుత్వంకి యాటిట్యూడే బాగలేదు. ఇదేంటంటే ఆఖరి దీన్ని ఏదో దాన్ని కప్పిపుచ్చేశారు. ఇప్పుడిప్పుడే పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. 4-5 రోజులు శవాలు ఇక్కడ పడిపోయిన కాలాన్ని చూశారు. చివరికి ఎస్సీ ఎస్టీ బాడీలకైతే దిక్కు లేకుండా పరిస్థితి చూసాము ఇక్కడ. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా దీని యొక్క ఇంటెన్షన్ ఏదో ప్రభుత్వం చెప్పాల్సిందే. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. 8 o'clock కల్లా బాడీని అసలు కూడా ప్యాక్ చేసి పంపించేసేసి నిజంగా నేను చాలా బాధపడతా ఉన్నా. ఇంత ఇన్హ్యూమన్ గా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఏదో మనిషి చనిపోతే కాంపెన్సేషన్ ఇచ్చినాం, లేకుంటే మేము చదివిస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తాం, ఓకే, అది సెకండ్ పార్ట్. అని కనీసం మానవత్వంతో రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. గొడవ చేసే వాళ్ళమైతే అప్పుడే గొడవ చేసేవాళ్ళం. గొడవ కోసం రాలే, పోయిన ప్రాణాన్ని అట్లాగే పోయిన మనిషిని చూసిపోదామని వచ్చినాం. పొద్దున్నే లేచి హాస్పిటల్ వర్గాలు కూడా మాట్లాడతాయి. ఆఖరికి నాకు వాళ్ళు రేపు పొద్దున సమాధానం చెప్పాలి. రేపు అన్ని సేవలకి వాళ్ళు 6 గంటలకే చేయాలి వాళ్ళు ఆఖరి. ఇంకా చాలా బాధాకరంగా ఉంది. నీకు బాధ వేస్తా ఉంది నాకు. ఇటువంటి యాటిట్యూడ్ మంచిది కాదు ఎవరికైనా సరే. రైతుకి ఏం చేస్తాం చెప్పరు. అసలుకి సంసారం ఏంది? మేము చదివిస్తాం, చదివించండి. ఎవరొద్దన్నారు? మీ యొక్క పాప ఫలితమే కదా ఇది. మీరు చేసిన తప్పుల వల్లనే కదా జరిగేది. రైతును పట్టించుకోకపోయిన పాపమే కదా ఇది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులను కోరుతా ఉన్నా, అందరూ అధికార పక్షాలను కోరుతా ఉన్నా, నేను డోంట్ బిహేవ్ లైక్ ఇన్హ్యూమన్. మానవత్వంతో పరిస్థితి అంటే అసలుకి వాళ్ళు చూసుకుంటారు ఆ విషయాలు. పల్లెలలో వాళ్ళు చూస్తారు, మేము పోయి ఎల్లుట్లో పోయేస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఆఖరికి మీ యొక్క పాప పుణ్యాల అకౌంట్లో మీకు అన్ని ఇవన్నీ రాసుకోబడతాయి.